ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ఉదయకాల సమయమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని యొక్క హస్తం మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ఒక వచనాన్ని చదువుకుందాము. లూకాసు సువార్త 1వ అధ్యాయము 37వ వచనం సెలవిస్తుంది, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అనేటువంటి మాటను చూస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయాన దేవుడు నిన్ను నన్ను చూసి ఆయన అంటున్నాడు, నా కుమారుడు నా కుమార్తె, నీకు దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అనేటువంటి ఒక మాటను నిన్ను చూసి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడండి. ప్రియులరా, మనకందరికీ కూడా ఒక ప్రశ్న మనలో ఉంటుందండి. నా జీవితంలో ఇది ఎలా జరుగుతుందో, నేను ఆశించేటువంటి కార్యము ఎలా జరుగుతుందో, ఇది ఒక కార్యాన్ని నేను మొదలుపెట్టున్నాను, ఇది ఎలా ముగించబోతుంది, దీని యొక్క ముగింపు ఎలాగుంటుంది, దీని యొక్క ఫినిషింగ్ ఎలాగుంటుంది, బిగినింగ్ నేను ఒక కార్యాన్ని ప్రారంభించాను, అది ఎలా ముగించుతుంది, అది ఎలా ఫినిష్ అవుతుంది, ఎలా అంతమవుతుంది అని చెప్పి మనం చాలా విషయాల గురించి బాధపడుతూ ఉంటామండి. మన జీవితంలో కూడా మన మనస్సులో ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. ఎలా జరుగుతుంది నా జీవితంలో, ఎలా జరుగుతుంది నా జీవితంలో, నా జీవితంలో ఎవరు చేస్తారు క్రియలని చెప్పి ఇలాంటి ప్రశ్న మరియాలో కూడా ఉన్నదండి. దేవుడు తన జీవితంలో చేయబోయేటువంటి ఒక గొప్ప క్రియను గురించి మరియాతో దేవుని యొక్క దూత గాబ్రియల్ దూత మాట్లాడుతుంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా, నువ్వు ఒక కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టున్నప్పుడు మరియా అంటుంది, ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగునని చెప్పి ఏమంటుంది. అప్పుడు వెంటనే దేవుని యొక్క దూత మరియాతో చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిష్ఫలము కానేరదు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఏ మాట కూడా, నీతో ఆయన పలికినటువంటి ఏ మాట కూడా నిష్ఫలము కానేరదు. అది జరగకుండా అది ఆగిపోదని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి. దీనికి మంచి ఒక ఉదాహరణము చాలా ఉన్నాయండి బైబిల్లో. అందులో ఒకే ఒక ఉదాహరణ మాత్రం నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటి మీరు చూసారంటే మోషేను గురించి మనము చూడగలము. ఒక స్థలంలో ఐగుప్తు దేశం నుంచి యెహోవా తన ప్రజలను ఆ యొక్క బానిస జీవితాన్ని నుంచి విడిపించి కనాను దేశానికి వారిని నడిపిస్తూ అరణ్యం నడిపిస్తూ వస్తున్నప్పుడు ఒక చోట ప్రజలందరూ కూడా మాకు మాంసం కావాలని చెప్పి మోషేతో గొడవలు పెట్టుకుంటున్నారండి. అప్పుడు మోషే వెళ్ళి దేవుని దగ్గర ఆయన ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గర ఆయన మనవి చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, వీరందరూ నాకు మాంసం కావాలని చెప్పి అడుగుతున్నారు, వీరికి నేను ఎక్కడి నుంచి నేను మాంసం తేవాలి ఈ అరణ్యంలో అని చెప్పి మోషే దేవుని దగ్గర అడిగినప్పుడు యెహోవా అంటున్నాడు, మోషే నీ ప్రజలతో చెప్పు, 1 రోజు 2 రోజులు కాదు, 5 రోజులు 10 రోజులు 20 రోజులు కాదు, 1 నెల వరకు మీరు మాంసాన్ని భుజిస్తారు, తింటారని చెప్పి నీ ప్రజలతో చెప్పని చెప్పి యెహోవా మోషేతో అన్నప్పుడు మోషే ఆ మాటను నమ్మలేకపోయాడండి. అయ్యా, ఇది ఎలా జరుగుతుంది? సముద్రంలో నుంచి ఎన్నో గొర్రెలను, వేల గొర్రెలను వీరి కోసం తీసుకొచ్చి వాటిని వధించినా కూడా వాటి యొక్క అవి వీరికి సరిపోతుందా, చాలునా అని చెప్పి యెహోవాతో అన్నప్పుడు ఆయన ఒక్క మాట అంటున్నాడు, యెహోవా బాహుబలము తక్కువాయనో, నా మాట నీ ఎడల జరుగునో లేదో అని చెప్పి నువ్వు చూస్తావని చెప్పి అన్నాడండి. చివరికి ఏం జరిగింది? అద్భుతకరంగా ప్రియులరా, మోషే అంటున్నాడు, అయ్యా, నాతో ఉండేటువంటి యుద్ధ పురుషులు మాత్రం 6 లక్షల మంది. యుద్ధ పురుషులు అంటే ప్రియులరా 20 వయసు నుంచి 60 వయసు వరకు ఉండేటువంటి వారు యుద్ధ పురుషులు అంటారండి. అప్పుడు 20 వయసు కింద ఉండేటువంటి 19 వయసు వరకు ఉండేటువంటి పురుషులు అంటే మగపిల్లలు ఆ యొక్క లిస్టులో రాలేదండి. 60 వయసుకు పైన ఉండేటువంటి ముసలి వాళ్ళు ఆ యొక్క లిస్టులో లేరు, స్త్రీలు ఆ యొక్క లిస్టులో లేరు, పిల్లలు ఆ యొక్క లిస్టులో లేరు. పిల్లరా, ఆ యొక్క ఇశ్రాయేలుతో అన్యజనులు కూడా ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చారని చెప్పి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. వారి యొక్క సంఖ్య అంతా కూడా ఇక్కడ చెప్పబడలేదండి. కానీ అంత కరెక్ట్గా లెక్కించి చూస్తే దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఆ యొక్క జనసంఖ్య ఉంటుంది అని చెప్పి కొంతమంది బైబిల్ స్కాలర్స్ అంటున్నారండి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, 30 లక్షల మందికి నేను మాంసాన్ని ఇస్తాను, 1 నెల వరకు, అంటే 90,000లో నేను మాంసాన్ని ఇస్తాను చెప్పు అని చెప్పి దేవుడు అంటున్నాడండి. మోషే అది నమ్మలేకపోతున్నాడు, ఇది ఎలా జరుగుతుందయ్యా అని చెప్పి. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు అనుకుంటున్నావమ్మా దేవుని బిడ్డ, ఇది ఎలా జరుగుతుంది? నా జీవితంలో నా అప్పుల బాధ తీరడానికి, నా సమస్యలు తీరడానికి అవకాశమే లేదు బ్రదర్, అవకాశమే లేదండి. నన్ను ఏదన్నా ఒక గొప్ప
గొప్ప అద్భుతం ఏదన్నా గొప్ప అద్భుతం జరిగితే తప్ప నేను ఈ సమస్య నుంచి బయటపడలేను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఎదురు చూసేటువంటి వివరించలేనంత గొప్ప అద్భుతాన్ని దేవుడు నీ కొరకు చేస్తానని చెప్పి ఆయన ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నా మాట ఏది నిష్ఫలము కాదు అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఏ అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నావో, ఎలాంటి సమస్యలో ఉన్నావో, నువ్వు ఎదురు చూసేటువంటి అద్భుతాన్ని నీకు చేసి నీ సమస్య నుంచి అద్భుతకరంగా యేసుని విడిపించడానికి ఆయన సమర్థుడిగా ఉంటున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవుడు చెప్పిన మాట ఏది నిష్ఫలము కానేరదన్న మాట ప్రకారం తండ్రి, మీ బిడ్డల యొక్క జీవితంలో తండ్రి వారు ఎదురు చూస్తున్నటువంటి కార్యాలు తండ్రి వారి జీవితంలో 100% జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ బిడ్డలు ఎదురు చూస్తున్న మేళ్ళు మీ బిడ్డలకు మీరు దయచేయమని యేసు నామంలో ఈరోజంతా కూడా తండ్రి మీ బిడ్డలు చేసే అన్ని విషయాలు మీ హస్తము తోడిన వారికి జయాన్ని కలుగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.